వాడికి మీకు ఒక ముట్టికి ముడితే వాడుక చెప్పగానే వింటదా? విందో. వాళ్ళ అమ్మ ఒక ముట్టికి వేస్తే వెంటనే వింటది. ఈ వాడుక చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయిందండి ఈ అమ్మాయికి. ఎప్పటి నుండి అండి? చిన్నప్పటి నుండి. ఒక రోజున ఏమండి ఆ అమ్మాయికి సంబంధం వచ్చింది. ఎదిగిన తర్వాత ఏమొచ్చిందండి? పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి సంబంధం వస్తేనండి మీరు గ్రహించండి ఏమండి, అందరూ పెద్దలు అలా కూర్చుని ఉన్నారు. ఇలాగున అబ్బాయి కూడా కూర్చుని ఉన్నాడు. చక్కగా అబ్బాయి కూడా ఉన్నాడు. మేనత్త వచ్చి అబ్బాయి నచ్చాడా అని అంది. ఏమందండి? అబ్బాయి నచ్చాడా అని అంది. ఈ అమ్మాయి అంది నాకు నచ్చలేదు, నేను చేసుకోను అని అంది. గబగబా వచ్చారు అమ్మ దగ్గరికి. మీ అమ్మాయి చేసుకొని అంటుంది పెళ్ళి. ఇదిగో అబ్బాయి చక్కగా ఉన్నాడు, పొలం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, చక్కగానే ఉద్యోగం కూడా ఉంది, మీ అమ్మాయి చేసుకొని అంటుందనంటే దాని గొడవ నాకు తెలిసిలే, కంగారు పడికి ఇలా తీసుకురా, కిచెన్లోకి ఇలా తీసుకురా దాన్ని అని అంది. ఎక్కడికట్ట? కిచెన్లోనికి. లోపలికి రాగానే అబ్బాయి మంచోడేరా, చేసుకో, ఎర్రగా ఉన్నాడు, బుర్రగా ఉన్నాడు, చాలా చక్కగా ఉన్నాడు, చేసుకో, ఉద్యోగం ఉంది, పొలం ఉంది, ఆస్తులు ఉన్నాయి, చేసుకో అని అంటే, అమ్మా నేను చేసుకొని ఈ అబ్బాయిని నాకు నచ్చలేదు. నీకు నచ్చలేదా? నాకు నచ్చలేదు. నీకు నచ్చలేదా? నాకు నచ్చలేదు. దగ్గరికి రా అనేసి ఒక్క ముట్టుకి టక్మరల ముట్టగానే సర్లే ముహూర్తం పెట్టామని చెప్పు అని అంది. ఏమంది? చెప్పరేంటి? ఏం పెట్టామంది? ముహూర్తం పెట్టామంది. ఎప్పుడు చెప్పాలంతా? ఏం ముట్టితే ముట్టగానే ముహూర్తం పెట్టామంటుంది. మొదటేమంది? అలాగున కొంతమంది యేసు ప్రభులోనికి వచ్చిన తర్వాత కూడా ఎలాగున్నారు అంటే దేవుడు ఒక మొట్టిగా వేస్తేనే కానీ ప్రార్థన చేయరు. దేవుడు ఒక మొట్టిగా వేస్తేనే కానీ ఉపవాసం చేయరు. దేవుడు ఒక మొట్టిగా వేస్తేనే కానీ భక్తి సరిగా చేయరు. దేవుడు ఒక మొట్టిగా వేస్తేనే కానీ అబద్ధాలు మానేయరు. దేవుడు ఒక మొట్టిగా వేస్తేనే కానీ బూతులు మానేయరు. దేవుడు ఒక ముట్టిగా వేస్తేనే కానీ గొడవలకు వెళ్ళటం మానేయరు. ఊరికే పడతాయి ముట్టికలు చెప్పండి? మాట వినకపోతే పడతాయి. ఇప్పుడు మన పిల్లలు చక్కగా తయారయ్యే స్కూల్కి వెళ్ళిపోతే కొడతాం మనం చెప్పండి? కొట్టాం. నేను వెళ్ళను అని అంటే ఏం చేస్తాం? నడ్డంట పెట్టి ఒకటి చరుస్తాం. అయినా వినకపోతే కర్ర తీసుకొని 4 బాదుతాం. వెంటనే ఏమంటాడట? వెళ్ళిపోతాను నేను స్కూల్కి, ఇంటి దగ్గర ఉన్నా, వెళ్ళిపోతాను నేను అని అంటాడు. ఏం పడ్డాయి? అపచ్చులు పడ్డాయి. కర్ర పెళ్ళి జరిగింది. ఏ పెళ్ళి? కర్ర పెళ్ళి జరగగానే వెంటనే వెళ్ళిపోతాడు, అంతే. ముందు లేడా? వెళ్ళే. అలాగా నేను అంటాను కదా, దేవుళ్ళలోకి వచ్చిన మనము దేవుడు చెప్పగానే, ఆయన మాట వినగానే, ఆయన వాక్యం వినగానే వెంటనే లోబడితే దెబ్బలు తగలవండి, మొట్టికాయలు పడవండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, మన చెవిని ఏమండి దేవుని వాక్యానికి ఒగ్గాలి. ఆమేన్ చెప్పండి. అందరి మాట చెప్పండి. నా చెవిని దేవుని వాక్యానికి ఒగ్గాలి. దేనికి? సినిమాలకా, సీరియల్కా కానే కాదు, దేవుని వాక్యానికి మనమంతా ఒగ్గాలి. ఆమేన్ చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. తప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. కొడతా ఉంటే దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. దేవుడు ఈ కొన్ని మాటలు దీవించును గాక. ఆమేన్. మరలా ఈ సమయాన్ని నేను అధ్యక్షుల వారికి ఇస్తా ఉన్నాను.